నమస్కారం అండి ప్రేక్షకులకు. నా పేరు ఎస్టిపి కోదండపాడి. ఈరోజు నేను ఇంటర్మీడియట్ విద్యార్థులకి అంటే జూనియర్ ఇంటర్మీడియట్‌లో విద్యార్థులకు నీతి శ్లోకాహ అనే పాఠ్య భాగంలో ఉన్న మొదటి శ్లోకాన్ని నేర్పించాలనుకుంటున్నాను. అందరూ కూడా ఒక్క మాట వినండి. నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. మళ్ళీ ఒక మాట చూద్దాం శ్లోకాన్ని. నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం తపః, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. నాస్తి విద్యా సమం చక్షుః. నాస్తి విద్యా సమం చక్షు అంటే విద్యాసమం చక్షు నాస్తి అంటే విద్యతో సమానమైన నేత్రము లేదు. అంటే విద్య కనుక ఉన్నట్లయితే అంతకన్నా గొప్ప నేత్రము మరొకటి లేదు. అంటే మనం దేన్నైనా సరే చూడగలుగుతాము విద్య ఉంటే. ఇక నాస్తి సత్యసమం తపః. సత్యసమం తపః అంటే సత్యముతో సమానమైనటువంటి తపస్సు మరొకటి లేదు. సత్యముతో సమానమైన తపస్సు లేదు. అంటే ఒక వ్రత దీక్షగా మనం సత్యాన్ని ఎప్పుడు కూడా చెప్పాలి. తర్వాత నాస్తి రాగ సమం దుఃఖం. అనురాగముతో సమానమైన దుఃఖము మరొకటి లేదు. అనురాగం అంటే కోరికలు. ఎక్కువగా కోరికలు పెట్టుకోవడం వల్ల అంతకన్నా దుఃఖం మరొకటి లేదు. కాబట్టి అనురాగముతో సమానమైన దుఃఖము లేదు. ఇక నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగ సమం సుఖం నాస్తి. త్యాగం అంటే ఏమిటి? వదిలిపెట్టేయడం. వదిలిపెట్టేయడంలో ఉన్నంత సుఖము మరొకటి లేదు. అంటే కొన్నిటిని మనం త్యాగం చేయాలి. కొన్నిటిని పొందాలనుకుంటే కొన్నిటిని వదిలిపెట్టవలసి ఉంటుంది అని దీనికి భావంగా చెప్పుకోవచ్చు. దీనికి భావాన్ని ఒక మాట చూద్దాం. విద్యతో సమానమైన నేత్రము లేదు. సత్యముతో సమానమైన వ్రతము లేదు. అనురాగముతో సమానమైన దుఃఖము లేదు. త్యాగముతో సమానమైన సుఖము లేదు అని దీనికి భావము.